ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పండ్ల వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయం తొందరగా లేచి మార్కెట్కు వెళ్ళి తాజా పండ్లు తెచ్చేవాడు. రామయ్యకు ఒక మంచి అలవాటు ఉంది. అతను ఎప్పుడూ మంచి పండ్లనే అమ్మేవాడు. పాడైపోయిన పండ్లు ఎవ్వరికీ ఇవ్వడు. ఒకరోజు పక్క గ్రామం నుండి వచ్చిన మరో వ్యాపారి, "నువ్విలా మంచి పండ్లు మాత్రమే అమ్మితే లాభం తక్కువ వస్తుంది. పాడైన పండ్లు కూడా కలిపి అమ్ము, డబ్బు ఎక్కువ వస్తుంది" అని చెప్పాడు. రామయ్య నవ్వుతూ చెప్పాడు, "డబ్బు కోసం మన నమ్మకం కోల్పోతే అది నిజమైన లాభం కాదు." కొన్ని రోజులకు పక్క గ్రామం వ్యాపారి కస్టమర్లు తగ్గిపోయారు. ఎందుకంటే అతను పాడిన పండ్లు అమ్ముతున్నాడని అందరికీ తెలిసింది. కాని రామయ్య దగ్గర మాత్రం ఎప్పుడూ జనాలు ఎక్కువ. ఎందుకంటే అతని నిజాయితీ మీద వారికి నమ్మకం ఉంది. ఒకరోజు గ్రామ పెద్ద వచ్చి రామయ్యను ప్రశంసించాడు. "నీ నిజాయితీ ఈ గ్రామానికి గౌరవం తెచ్చింది" అని అన్నాడు. ఆ రోజు రామయ్యకు అర్థమైంది, నిజాయితీగా పనిచేస్తే లాభం ఆలస్యంగా వచ్చినా అది శాశ్వతంగా ఉంటుంది.